హాయ్ హలో అందరికి నమస్తే. కూటమిలో ఎమ్మెల్యేల అవినీతికి సంబంధించి, ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలపై ఒక ఆసక్తికరమైనటువంటి, ఒక ఆశ్చర్యకరమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. సో ప్రజల నుంచి కూడా దిమ్మ తిరిగేటువంటి ఒక రియాక్షన్ ఏమిటన్నది చూస్తే, ఇక్కడ నేను కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి తప్పు చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో, అంటే ఇక్కడ కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ చిన్ని కేసు అండ్ చిన్ని వ్యవహారానికి సంబంధించి ఆ సందర్భంగా వీరితో పాటు మరికొంతమందికి టికెట్లు ఇచ్చి తప్పు చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ, ఇక్కడ ఎవరు హీరోలు కాదు, పార్టీల గుర్తు వల్ల, పార్టీ జెండాల వల్ల గెలిచినటువంటి వాళ్ళే, సొంత ఇమేజ్తో గెలిచానని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళంతా పార్టీని వదిలేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి, ఇది కదా వార్నింగ్ అంటే అని చెప్పి ఆ అంశానికి సంబంధించి వాళ్ళ అనుకూల వర్గమైనటువంటి మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నవ్వుకుంటున్నారంట. అదేంది చంద్రబాబు నాయుడు గారు మీ సొంత ఇమేజ్తో గెలవలేదు అని అంటున్నారు, ఆయన ఏదో సొంత ఇమేజ్తో గెలిచినట్టు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే సొంతంగా పోటీ చేసి గెలిచేంత హీరో ఆయన కాదు. కాబట్టి జనసేనను కలుపుకోవడం జరిగింది. జనసేనను కలుపుకున్నా కూడా మళ్ళీ అనుమానం, ఇక్కడ గెలుస్తామన్న గ్యారంటీ లేదు. కాబట్టి అంటే ఇక్కడ ఇద్దరు కలిసినా కూడా వాళ్ళ ఇమేజ్ పని చేయదనే ఉద్దేశంతో మళ్ళీ బీజేపీని కూడా కలుపుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించి కూడా ఇట్లా అందరూ కలిస్తేనే కదా, ఇక్కడ ఎవరు ఇమేజ్ లేదు, ఎవరు హీరోలు కాదు, అందరు జీరోలే జగన్ ముందు. అందరూ కలిసి పోటీ చేయడం వల్ల గెలిచాం కదా ఇక్కడ. మరి అలాంటి గెలుపుకు సంబంధించి మమ్మల్ని హీరోలు కాదు అని చెప్పి ఏ రకంగా మాట్లాడతారని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గుసగుసలు ఆడుకుంటున్నారట. అండ్ అదేవిధంగా కార్యకర్తల యొక్క అభిప్రాయం, మేము పార్టీ గెలవాలని చెప్పి కష్టపడి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మాది బాధ్యతను తిరిగి ప్రచారం చేసినాం, మా అభ్యర్థి గెలవాలని ప్రచారం చేసినాం. ఇప్పుడు ప్రజల దగ్గర మొహం లేదు, ఇక్కడ గెలిచిన అభ్యర్థి మాకేమైనా చేస్తాడంటే ఆయన మా మొహం చూడడం లేదు. సో ఇన్ని రోజులు మేము మొత్తుకుంటున్నాం, అదే కదా, పట్టించుకోవట్లేదు, పార్టీ పరువు తీస్తున్నారు, నాశనం అయిపోతుంది, మళ్ళీ గెలవమని చెప్పి చాలా సందర్భాల్లో మేము చెప్పినాం. చెప్తే మమ్మల్ని ఏమన్నారు, వైసీపీ కోవట్ల కింద జమ కట్టేశారు, వైసీపీ పార్టీకి అమ్ముడు పోయారని చెప్పారు. ఇట్లా రకరకాలుగా మా మీద కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, కొలికపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, కేసీఆర్ చిన్ని లాంటి వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అవినీతి ఏ రకంగా ఉందో బయట పెడతా ఉంది. అదేవిధంగా సీనియర్ లీడర్లు కూడా, అధికార ప్రతినిధులు కూడా ఎమ్మెల్యేలకు అవినీతికి సంబంధించి వాళ్ళు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్లు చెప్తా ఉన్నారు. సో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇట్లా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అవినీతికి సంబంధించి బయట పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఒక 40 మంది 50 మంది అంటున్నారు, 40-50 మంది కాదు సార్, సుమారుగా 80-90 మందికి పైగా ఉన్నారు అవినీతికి పాల్పడుతూ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళందరి మీద చర్య తీసుకోగలుగుతారా మీరు అని చెప్పి కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు టికెట్లు ఇచ్చి తప్పు చేశారని మీరు అంటున్నారు, మేము మీ మాటలు నమ్మి జగన్ కన్నా ఎక్కువ చేస్తామన్నందుకు, తర్వాత ఏదైనా నాదే బాధ్యత అని పవన్ కళ్యాణ్ చెప్పినందుకు, మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తుందన్నందుకు, 3 పార్టీలు కలిస్తే ఏమైనా రాష్ట్రానికి మేలు జరుగుతుందేమో, జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తారేమో అని ఆశపడి మిమ్మల్ని నమ్మి మోసపోయాం మేము, మీకు ఓట్లు వేసి గెలిపించి అని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారంట. సో ఈ క్రమంలో మరి పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం మళ్ళీ ప్రతిపక్షంలోకి రాకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ వారంలో ఒకసారి పార్టీ నేతలతో, ఎమ్మెల్యేలతో వాళ్ళతో కూర్చొని మాట్లాడి తప్పులకు సంబంధించి మరి తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం జరిగిందంట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పాలన మీద దృష్టి పెట్టడం వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయంట. మీరు ప్రజలు షాక్ అవుతున్నారంట. ఇన్ని రోజులు చేసింది రాజకీయమే కదా, పాలన ఎక్కడ చేశారు? ప్రతి దానికి సంబంధించి కూడా మీరు దాన్ని డైవర్ట్ చేయడంలోనే నిమగ్నమే ఉన్నారు, కానీ పాలన పరంగా ఎక్కడ చేస్తూ ఉన్నారు? మీరు పాలన కరెక్ట్గా చేస్తే అనేక ఎగ్జాంపుల్స్, తొక్కిసలాటలు, వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడాలు, ఉద్యోగులు రోడ్డు ఎక్కడాలు, ఇట్లా అనేకం ఉన్నాయి కదా సార్ చెప్పుకుంటూ పోతే. మీరు పాలనని అద్భుతంగా చేస్తే మరి ఇవన్నీ వైఫల్యాలు ఎట్లకెళ్ళి వస్తాయని చెప్పి చాలామంది ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారంట బాబు గారి మాటలు విన్న తర్వాత. ప్రజాసేవ, పార్టీ సేవ ఇవన్నీ చేస్తారని తొందరపడి టికెట్లు ఇచ్చానని చెప్పి
చంద్రబాబు నాయుడు గారు అంటే మరి ప్రజలు కూడా సేమ్ ఫీలింగ్ అంట. మేము కూడా మీరు ఏదో సేవ చేస్తారని ఓట్లు వేస్తే మరి ప్రజాసేవ లేదు కానీ పార్టీ సేవ బాగా చేసుకుంటున్నారు, సొంతంగా సంపాదించుకున్న దాంట్లో మాత్రం బిజీగా ఉన్నారని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోతున్న పరిస్థితి అట. ఇక్కడ ప్రజాసేవ చేసే వాళ్ళకి ఎక్కడ టికెట్లు ఇచ్చారు? డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ డబ్బు సంపాదించుకోవడం కోసం ప్రజల మీద పడి పీక్కుంటారు. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు సంబంధించి ప్రజల్లో, కార్యకర్తల్లో, ఎమ్మెల్యేలో ఒక చర్చ నడుస్తూ ఉంటే మరి చంద్రబాబు గారికి సపోర్ట్గా మాట్లాడేటువంటి మేధావులం అని చెప్పబడేటువంటి మరి జర్నలిస్టులు ముసుగులో, న్యూట్రల్ జర్నలిజం ముసుగులో ఉండేటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, పీకేయండి సార్, పీకేయండి, 40 మంది ఎమ్మెల్యేలను పీకేయండి, అంతా డమ్మీలే కదా, వాళ్ళని బీకేస్తే మేము వాళ్ళు ఏమైనా చేసేదేముందా, అందరికి సిగ్గు వస్తుంది, ఇంకా వాళ్ళని బీకేసినా కూడా ఇంకా మన కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ప్రభుత్వం ఏం పడిపోదు కదా అని చెప్పి వాళ్ళు సలహాలు ఇస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇక్కడ అందరు ఎమ్మెల్యేలంతా డమ్మీలే, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళే మొత్తం అన్ని శాఖలో ఏలు పెట్టడం, అన్ని వ్యవహారాలు వీళ్ళే చూసుకుంటారని వీళ్ళు చెప్పగానే చెప్తా ఉన్నారు. సో వీళ్ళ మాటలు వింటున్న ప్రజలు ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది కదా, ఇలాంటి నేరాలు ఘోరాలు ఎన్ని చూడాలో మేమని చెప్పి ఆశ్చర్యపోతున్నారంట. సో మొత్తానికైతే బాబు గారి మాటల వల్ల ఎమ్మెల్యేలకు కానీ, ప్రజలకు కానీ, కార్యకర్తలు కానీ ఒక క్లారిటీ వచ్చింది, మేము మోసపోయాము అని చెప్పి.